హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా 200 పోస్టులతోటి ఫీల్డ్ సూపర్వైజర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా అడగలేదు. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి శాలరీస్, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. విఎంఆర్ లాజిక్స్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన విఎంఆర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 88188366, ఫర్ ఆఫ్లైన్ 7032913578. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి తెలంగాణకి సంబంధించి ఈ యొక్క ఫీల్డ్ సూపర్వైజర్లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. దానితో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ మూడు నేను మీకు చూపించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది పేపర్ అడ్వర్టైజ్మెంట్. ఇది ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్ల నందు మరియు గ్రేటర్ శివారు మున్సిపాలిటీల నందు పనిచేయడానికి 200 మంది ఫీల్డ్ సూపర్వైజర్లు కావాలను అని చెప్పేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేత 4 సంవత్సరాల కిందట అనుమతి పొందినటువంటి సంస్థ. గ్రేటర్ హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో 300కి పైగా సమన్వయ కేంద్రాలు, అలాగే కొన్ని మార్కెటింగ్ మార్ట్లు నడుస్తున్నాయి. 2000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సొసైటీ అభివృద్ధి కార్యకలాపాల నందు పాలు పంచుకోవడానికి, సొసైటీ తరపున సేవింగ్స్ చేపించడానికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇప్పించడానికి, ఇచ్చినటువంటి రుణాలు తిరిగి వసూలు చేయడానికి ఫీల్డ్ సూపర్వైజర్లుగా పనిచేయటకు యువతీ యువకులను ఆహ్వానించడమైనది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. విద్యార్హత వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండవలను అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు, అలాగే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఏమీ అడగలేదు. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క 200 ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వయసు వచ్చేసి 18 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండవలను అని చెప్పేసి మెన్షన్ చేశారు. వేతనం వచ్చేసి 10,000 రూపాయలతో పాటు ఇతరత్ర ఇన్సెంటివ్స్, అలాగే కమిషన్లు సొసైటీ నిబంధనల మేరకు మరో 10,000 వరకు ఇవ్వబడును అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మీకు దాదాపుగా 20,000 రూపాయల వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. నార్మల్ శాలరీతో పాటు ఇన్సెంటివ్లు, అలాగే కమిషన్ల ద్వారా సొసైటీ నిబంధనల మేరకు మరో 10,000 వరకు రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్ ఇప్పుడు నేను చూపించాను కదా, MASMCS.com నందలి గ్రేటర్ జాబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఫీల్డ్ సూపర్వైజర్ల విధి విధానాలు చదివి దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా లేదా పోస్టల్ ఆర్ కొరియర్ ద్వారా పంపించవాలను అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు కొరియర్ ద్వారా పంపించవచ్చు, లేదా పోస్టల్ ద్వారా పంపించవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ అడ్రస్కి కొరియర్ ద్వారా లేదా పోస్టల్ ద్వారా పంపించాలి అనుకుంటే ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అడ్రస్తో పాటు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్కి మీరు కాల్ అయితే చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఈ దరఖాస్తులు పంపించడానికి లాస్ట్ తేదీ వచ్చేసి మార్చి 10గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ నెల 10వ తేదీలోపు ఇంకా మనకి 4 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ 4 రోజుల్లో మీరు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంపికైనటువంటి అభ్యర్థులకి 10,000 రూపాయలు గౌరవ వేతనం మరియు వ్యాపార అభివృద్ధి మీద ఇన్సెంటివ్లు అలాగే ఇతర కమిషన్లు మరో 10,000 వరకు రానున్నాయి అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తుతో పాటు సొసైటీకి సంబంధించినటువంటి సభ్యత్వ రుసుము 100 రూపాయలు, అలాగే 2 షేర్ల రుసుము 1000 రూపాయలు, అలాగే సర్వీసింగ్ ఫీజు 200, మొత్తం 1300కి సంబంధించినటువంటి డీడీ సొసైటీ పేరున తీసి దరఖాస్తుకు జతపరచాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డీడీ అనేది తీయాలి. అది ఎలాగంటే దరఖాస్తుతో పాటు సొసైటీకి సంబంధించినటువంటి సభ్యత్వ రుసుము 100 రూపాయలు ప్లస్ 1000 రూపీస్ వచ్చేసి 2 షేర్లకి సంబంధించిన 1000 రూపీస్ రుసుము, అలాగే సర్వీసింగ్ ఫీజు చొప్పున 200 రూపాయలు. ఈ మొత్తం 1300 రూపాయలని మీరు డీడీ అనేది ఈ యొక్క సొసైటీ పేరు మీద తీయాల్సి ఉంటుంది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేటువంటి ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫీ వచ్చేసి 1300 రూపాయలు అనమాట. సో ఈ యొక్క డీడీని కూడా మీరు దరఖాస్తుకి జత చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా అని చెప్పేసి ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, సొసైటీ అకౌంట్ల నందు డిపాజిట్ చేసి అందుకు సంబంధించినటువంటి కౌంటర్ స్లిప్ అప్లికేషన్కు జత చేయాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ సొసైటీ నందు సొసైటీలు ఉంటాయి కదా, ఈ పర్టికులర్ సొసైటీస్ ఆ సొసైటీ అకౌంట్ల నందు డిపాజిట్ చేసి అందుకు సంబంధించినటువంటి కౌంటర్ స్లిప్ని మీరు ఈ యొక్క అప్లికేషన్కి జత చేయాలి. ఇందులో 1000 రూపాయలు సొసైటీలో అభ్యర్థుల అకౌంట్ల నందు భద్రపరచబడుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగతా 300 వాపసు ఇవ్వబడును అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 1000 రూపాయలకి సంబంధించి పాస్బుక్ అభ్యర్థులకు పంపించబడుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 1000 రూపాయలను ఏడాది తరువాత వారు తిరిగి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీకు ప్రాసెస్ అర్థమవుతుంది కదా, ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదివితే మీకు తెలుస్తుంది. ఓకే, సో మీరు పే చేసినటువంటి 1300లో ఆ 300 మీకు ఫస్ట్గానే మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత 1000 రూపాయలు మీకు ఏడాది తర్వాత తిరిగి తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇలా పే చేయడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అకౌంట్కి సంబంధించినటువంటి మీకు ఈ యొక్క పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సొసైటీ గురించి మరింత పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి మరియు కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల వివరాలు అలాగే కొన్ని నమూనా ప్రాజెక్టుల వివరాలు గల ప్రింటెడ్ మెటీరియల్ దరఖాస్తు మా కార్యాలయానికి వచ్చిన వెంటనే అభ్యర్థులు పోస్టల్ లేదా కొరియర్ ద్వారా పంపించబడును అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తులు అనేవి ఈ నెల 10వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. మార్చి 20-30 మధ్య విడతల వారీగా దరఖాస్తులు చేసినటువంటి వారికి ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి సొసైటీ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేయబడును అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇలా 20వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అయితే మార్చి 15-20 తేదీల మధ్య ఇంటర్వ్యూ లెటర్లో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రవారం మార్చి 5వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు వచ్చిన వారిలో సీనియారిటీ ప్రకారం 40 మందికి పాసులు ఇవ్వబోతున్నాము. ఈ పాసులు తీసుకొని ఆదివారం మార్చి 7 సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు మధ్యాహ్నం 2 గంటలకు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవ వారోత్సవాలకు రావచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇది మనకి పెద్ద ఇంపార్టెన్స్ లేనటువంటి విషయం అనమాట. సో ఇంకోటి చూద్దాము, దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఒకసారి చూద్దాము. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మంచి ఏజ్ లిమిటే ఇచ్చారు. దీనికి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు 18 సంవత్సరాలు పైబడినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మీరు ఈ నెల 10వ తేదీలోపు సబ్మిట్ చేయండి. అప్లికేషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి నేము, ఫాదర్ నేము, క్వాలిఫికేషన్, అలాగే క్యాస్ట్, అలాగే ప్రజెంట్ ఆక్యుపేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, బ్లడ్ గ్రూప్, పర్మనెంట్ అడ్రస్, అలాగే ఎవరు జిహెచ్ఎంసీ వార్డ్ ఆర్ మున్సిపాలిటీ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. తర్వాత మొబైల్ ఆర్ మెయిల్ ఐడి అని చెప్పేసి అడిగారు, అది కూడా మెన్షన్ చేయండి. అలాగే మీ యొక్క లోకల్ పోలీస్ స్టేషన్ నేమ్ అండ్ ఎస్ఐ మొబైల్ నెంబర్ కూడా అడిగారు, వీలైతే ఇది కూడా మెన్షన్ చేయండి.
తర్వాత దీనికి సంబంధించినటువంటి సిగ్నేచర్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఎన్వలప్లో. ఓకే, సో మీరు డైరెక్ట్గా వెళ్ళైనా కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. లేదు అంటే మీరు దీనికి సంబంధించినటువంటి అడ్రస్కి పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని, నోటిఫికేషన్ని, అలాగే పేపర్ అడ్వర్టైజ్మెంట్ని, ఈ మూడింటిని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని చూసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.